థ్యాంక్ యూ. మహిళా జర్నలిస్టులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడిప్పుడే యంగ్ జర్నలిస్టులు ముందుకు వస్తున్నారు. బిడ్డల్లారా, మీరు తెలంగాణ ఉద్యమం కోసము మహిళలు ఎంత కష్టపడ్డారు, ఎవడు పాలన చేస్తున్నాడు, ఎవరి దగ్గరికి పోయింది తెలంగాణ, ప్రశ్నించేవాడు అందరూ కూడా అడిగేవాడు న్యాయం కోసం అడిగేటువంటి వాళ్ళు మహిళలు కానీ ఇటు మగవాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు కొత్త పేరు పెట్టారు. అదేంటంటే అర్బన్ నక్సలైట్ లాటీలు. అరే ఇది ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినారా బాబు, అర్బన్ నక్సలైట్లు అని. ఈ మహిళల్ని ఎవడైనా మహిళల మీద స్కోరింగ్ చేస్తే వాని బట్టలు కూడా తీసుకొడదాం. మేము ఉన్నాం, మేము 40 ఏళ్ల నుంచి సోషల్ యాక్టివిస్టులుగా పనిచేస్తున్నాం. అప్పుడు మహిళలు ఎవరు కనిపించలే, ఒక సంధ్య అక్క, ఒక 2-3 కనిపించేది. కానీ ఇప్పుడు చాలా మంది మహిళలు వచ్చారు. అమ్మ చెల్లెళ్ళారా, మీకు నేనున్నాను. హైదరాబాద్లో ఎక్కడ జరిగినా సరే, ఏ పార్టీ నా కొడుకు వచ్చినా సరే, మహిళల మీద ఎలాంటిది వచ్చినా కానీ మనం ఎదిరించాలి. మీరందరు ఏకంగా అండి. రఘు ఒకనాడు బయటికి పోతే అతన్ని ఏ విధంగా హింసించారు. కాబట్టి అదే వ్యవస్థ ఎప్పుడైతే మీరు వేధించబడుతున్నారో మీరు గట్టిగా అవుతున్నారు అనుకోండి, ఎప్పుడైతే మిమ్మల్ని దూషిస్తున్నారో మీరు గట్టిగా అవుతున్నారు అనుకోండి, ఎప్పుడైతే మీరు కేసులు పెడుతున్నారో మీరు గట్టిగా అవుతున్నారు అనుకోండి. మీ ద్వారానే ఈ సమాజాన్ని మార్చడానికి మీకు ఒక మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు అవుతారు. మహిళలు మీరు ముందుకు రండి. రేపు 33% వస్తున్నటువంటి జనరేషన్ లో మీరు మహిళలు యాక్టర్లు కాదు, ప్రతి ఒక్క దాంట్లో మీరు అన్ని విధాలలో మీరు రాజకీయ నాయకులు కూడా మీరు కావాలని నేను కోరుకుంటున్నా. మీకు అందరికీ మద్దతు ఇస్తున్నా. నేను ఒక ప్రజా చైతన్య వేదిక కన్వీనర్, నేను రాష్ట్ర యాదవ సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా మీకు మద్దతు చెప్తున్నాను. మీ వెనకాల నేను ఉంటాను. థ్యాంక్ యూ.